నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని ఏకాకులను చేయాలన్న ప్రధాని మోదీ ముష్కరమూకలపై ఉమ్మడి పోరు తీవ్రతరం చేయాలని బ్రిక్స్ దేశాలకు పిలుపు మందగమనాన్ని అధిగమించేందుకు నిర్మాణాత్మక సంస్కరణలే శరణ్యమన్న మోదీ సంఘటిత నిర్దేశిత లక్ష్యాలతో ముందుకెళ్లాలని G20 సదస్సులో ఉద్ఘాటన మదర్ కు మహిమాన్విత హోదా సెయింట్ తెరీసా ఆఫ్ కోల్కతాగా ప్రకటించిన పోప్ ఫ్రాన్సిస్ కరుణామయి చూపిన ప్రేమ సేవా మార్గంలో సాగాలని పిలుపు కాశ్మీర్లో అఖిలపక్ష బృందం పర్యటన తొలి రోజు సీఎం మెహబూబా ముఫ్తీతో సంప్రదింపులు శాంతి చర్చలకు ససేమిరా అంటున్న వేర్పాటువాదులు తెలంగాణలో కొత్త జిల్లాలపై తొందరపాటు తగదన్న కాంగ్రెస్ న్యాయ కమిషన్ ఏర్పాటుకు డిమాండ్ స్పష్టమైన విధి విధానాలతో మరో ముసాయిదా తేవాలని సూచన ఎన్టీఆర్ వర్సిటీలో చల్లారని ఎంబీబీఎస్ యాజమాన్య సీట్ల వివాదం ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారని తల్లిదండ్రుల ఆందోళన వైభవంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవం ప్రజాసేవతో కలిగే ఆనందం అనిర్వచనీయమని వెంకయ్య వ్యాఖ్య సింధు గోపీచంద్ కు ఘన సన్మానం ఉగ్రవాదం సహా ఆ మహమ్మారిని ప్రోత్సహించే వారిపై పోరాటాన్ని బ్రిక్స్ దేశాలు ముమ్మరం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిని ఏకాకులను చేసేందుకు సమిష్టి కార్యాచరణ అవసరమని చైనాలో G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన బ్రిక్స్ దేశాల సమావేశంలో గుర్తు చేశారు. ఇదే సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయిన మోదీ చిరకాల మైత్రి కోసం రెండు దేశాలు వ్యూహాత్మక ప్రయోజనాల్ని పరస్పరం గౌరవించుకోవడం అవసరమని సూచించారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ కొమ్ము కాస్తోందని పదే పదే చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ దాయాది దేశం వైఖరిని అంతర్జాతీయ వేదికపై మరోమారు పరోక్షంగా తప్పుపట్టారు. G20 శిఖరాగ్ర సదస్సు కోసం చైనాలోని హ్యాంగ్జూ నగరంలో పర్యటిస్తున్న ఆయన బ్రిక్స్ దేశాధినేతల సమావేశంలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ప్రసంగించిన ప్రధాని అస్థిరతకు ప్రధాన కారణమవుతూ సమాజానికి పెనుముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ఉగ్రవాదులు సొంతంగా నిధులు ఆయుధాలు సమకూర్చుకోలేరన్న ఆయన వారికి ఎవరో మద్దతిస్తున్నారంటూ పరోక్షంగా పాకిస్తాన్ వైపు వేలెత్తి చూపారు. తీవ్రవాదులకు అండగా నిలుస్తున్న వారిని ప్రపంచ వేదికపై ఏకాకుల్ని చేసేందుకు బ్రిక్స్ దేశాలన్నీ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందన్నారు. అదే సమయంలో అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రభావం చూపగలిగే వాణిని బ్రిక్స్ కూటమి వినిపించగలదని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ లక్ష్యాలను సాధించేందుకు ఉపకరించే ప్రపంచ ఎజెండా రూపుదిద్దుకునేలా చూడడం బ్రిక్స్ దేశాల బాధ్యతని స్పష్టం చేశారు. వచ్చే నెల గోవాలో జరిగే వార్షిక సదస్సుకు రావాలని బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా అధినేతల్ని ఆహ్వానించారు. సమావేశం తర్వాత సంయుక్త ప్రకటన విడుదల చేసిన బ్రిక్స్ దేశాధినేతలు ప్రపంచంలో వేర్వేరు చోట్ల జరిగిన ఉగ్రదాడుల్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అణు సరఫరాదారుల బృందంలో సభ్యత్వం సహా వేర్వేరు అంశాలపై భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని మోదీ పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా, పాకిస్తాన్ ఆర్థిక నడవ నిర్మాణంపై అభ్యంతరం తెలిపారు. ఆ ప్రాంతం నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదంపైనా ఆందోళన వ్యక్తం చేసిన ఆయన తీవ్రవాదంపై పోరు విషయంలో రాజకీయ ప్రయోజనాలకు లోబడి వ్యవహరించడం తగదని హితవు పలికారు. చిరకాల మైత్రి కోసం రెండు దేశాలు ఆకాంక్షలు, ఆందోళనలు, వ్యూహాత్మక ప్రయోజనాలను పరస్పరం గౌరవించుకోవడం అవసరమని షీ జిన్పింగ్కు మోదీ వివరించారు. ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేస్తూ సమస్యల్ని నిర్మాణాత్మక ధోరణిలో పరిష్కరించుకోవాలన్న జిన్పింగ్ మైత్రి బలోపేతానికి కృషి చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎన్ఎస్జీలో సభ్యత్వం అంశంపై మోదీ, జిన్పింగ్ చర్చించారా అన్న ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ నిరాకరించారు. G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్బుల్తోనూ మోదీ సమావేశం కాగా రెండు దేశాల మధ్య రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వంపై మద్దతిస్తామని టర్న్బుల్ మోదీకి హామీ ఇచ్చారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్తోనూ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్ సహా మరిన్ని దేశాలకు సభ్యత్వం కల్పించేలా ఐరాస భద్రతా మండలిని విస్తరించాల్సిన అవసరముందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. భారత్లో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ సహా మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించాలని సల్మాన్ను మోదీ కోరారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని అధిగమించేందుకు G20 దేశాలు స్పష్టమైన లక్ష్యంతో సమిష్టి కార్యాచరణ చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే ప్రధాన ఎజెండాగా చైనాలో సాగుతున్న G20 సదస్సులో ప్రసంగించిన మోదీ కేవలం చర్చలతో సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసం చేపట్టాల్సిన వ్యవస్థీకృత సంస్కరణల్ని సూచించారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం సహా దేశీయ ఉత్పత్తిని, మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెంచడం వంటి చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. అందరికీ మేలు చేకూర్చేందుకు G20 కూటమి నిష్కర్షగా వ్యవహరించాలన్న మోదీ అందుకు వేర్వేరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాలు అవసరమని విశ్లేషించారు. అంతకుముందు G20 సదస్సుకు హాజరైన మోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా మరికొందరు దేశాధినేతలకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సాదర స్వాగతం పలికారు. దేశాధినేతల గ్రూప్ ఫోటో తర్వాత ఒబామా, మోదీ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ జీఎస్టీ అమలు కోసం సాహసోపేతమైన విధానాన్ని తీసుకొచ్చారని మోదీపై ఒబామా ప్రశంసల జల్లు కురిపించారు. జీవితకాలం అన్నార్తుల సేవలో తరించిన మానవతామూర్తి, కరుణామయి మదర్ తెరీసాను మహిమాన్విత మూర్తిగా వాటికన్ సిటీ గుర్తించింది. ఏడాది క్రితమే మదర్ను సెయింట్గా గుర్తించిన పోప్ ఫ్రాన్సిస్ ఇవాళ వాటికన్ సిటీలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ దేశాల నుంచి సుమారు లక్షల మంది భక్తులు హాజరైన ఈ కార్యక్రమంలో తెరీసాను సెయింట్ తెరీస్ ఆఫ్ కోల్కతాగా నిర్వచించడం సహా సెయింట్ల జాబితాలో చేరుస్తున్నట్లు వెల్లడించారు. ప్రేమే ధర్మం, సేవే మార్గం సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ఆచరించి పేదలు, రోగుల సేవకే జీవితాన్ని అంకితం చేసిన మానవతామూర్తి మదర్ తెరీసాకు మహిమాన్విత హోదా లభించింది. కోల్కతా మురికివాడల్లో అనాథలు, అన్నార్తులను అక్కున చేర్చుకుని మిషనరీస్ ఆఫ్ చారిటీ పేరుతో అసమాన సేవలు అందించిన మదర్ను వాటికన్ సిటీ సెయింట్ హోదాతో గౌరవించింది. వాటికన్ సిటీలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో మదర్ తెరీసాను పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ తెరీస్ ఆఫ్ కోల్కతాగా ప్రకటించారు. Beatam Teresiam de Calcutta, Santam esse discernimus et definimus. మాతృత్వపు ప్రేమను పంచుతూ ఎంతో మంది పేదల మోములో చిరునవ్వులు పూయించిన మదర్ వారి సమస్యలను ప్రపంచానికి వివరించే న్యాయవాదిగా మారారని పోప్ ఫ్రాన్సిస్ కొనియాడారు. ప్రపంచంలో పేదరికానికి కారణమైన పాలకులు ఇకనైనా తమ తప్పును గుర్తించాలని హితవు పలికారు. మదర్ చూపిన ప్రేమ, సేవా మార్గాన్ని అంతా ఆచరిద్దామని పిలుపునిచ్చారు. Ac Sanctorum catalogo ascribimus, statuentes ean in universa ecclesia inter santos. ఈ ప్రకటనను స్వాగతిస్తూ వాటికన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మదర్ తెరీసా అభిమానులు, రోమన్ క్యాథలిక్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మదర్ మరణించిన 19 ఏళ్లకు ఈ గౌరవం లభించింది. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బెసిలికాలో జరిగిన ఈ వేడుకకు భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో 12 మందితో కూడిన అధికారిక బృందం హాజరైంది. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ఎంపీలు ప్రత్యక్షంగా తిలకించారు. మదర్ స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సుపీరియర్ జనరల్ సిస్టర్ మేరీ ప్రేమ ఆధ్వర్యంలో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన 40 మందికి పైగా నన్స్ సహా 1500 మంది పేదలకు అవకాశం లభించింది. మరణానంతరం ఆ వ్యక్తుల వల్ల అద్భుతాలు జరిగినట్టు ధృవీకరించాక సెయింట్గా ప్రకటించే సంప్రదాయం ఉండగా మదర్ తెరీసా చేసిన మహిమలకు గుర్తింపుగానే ఈ హోదా లభించింది. మెదడులో కణితులతో బాధపడుతున్న బ్రెజిల్కు చెందిన ఓ వ్యక్తి జబ్బు నుంచి కోలుకోవాలంటూ రోగి బంధువులు ప్రార్థించగా మదర్ తెరీసా చేసిన మహిమలతో జబ్బు నయమైంది. ఈ మహిమను నిపుణుల బృందం గుర్తించడం వల్ల తెరీసాను మహిమాన్వితురాలుగా ప్రకటించడానికి మార్గం సుగమమైంది. 1998లో కడుపులో కణితిబారిన పడ్డ ఓ బెంగాలీ గిరిజన మహిళ తెరీసా మహిమతో జబ్బు నుంచి బయటపడ్డట్టు వాటికన్ 2002లో గుర్తించగా 2003లో నాటి పోప్ రెండో జాన్ పాల్ మదర్ను బీటిఫికేషన్ చేశారు. తాజాగా పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హోదాను ప్రకటించారు.
తెలంగాణలో నిష్పక్షపాతంగా కొత్త జిల్లాల ఏర్పాటు కోసం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తొందరపాటు నిర్ణయాలతో కొత్త జిల్లాల్ని ప్రారంభించకుండా విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గద్వాల, జనగామలను జిల్లాలు చేయాలంటూ ఆ పార్టీ నేతలు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య చేపట్టిన నిరాహార దీక్ష ముగింపు కార్యక్రమానికి హాజరైన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు తెరాస ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శాస్త్రీయత లేకుండా రూపొందిస్తున్న జిల్లాల ఏర్పాటు ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 42 లక్షలు హైదరాబాద్ జిల్లాగా వాళ్ళు పేర్కొన్నారు. మరి ఒక రాజకీయ పార్టీ ఒత్తిడితో హైదరాబాద్ మేము విభజించడం ఉంటాం. వేరే ఒత్తిళ్లతో ఒక చోట 3 జిల్లాలు, 4 జిల్లాలు, కొన్ని జిల్లాలకు 7 లక్షల జనాభా, కొన్ని జిల్లాలకు 40 లక్షల జనాభా. ఈ శాస్త్రీయత లేదు, సరైన గైడ్ లైన్స్ లేవు, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఈ రోజు అయిపోయే ప్రక్రియ కాదు. జిల్లాల విభజన దశాబ్దాలుగా కొనసాగుతుంది. అందుకోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా ఒక జ్యుడిషియల్ కమిషన్ గాని మరి ఏదైనా ఒక స్వతంత్ర సంస్థకు జిల్లాలు, మండలాల విభజన ప్రక్రియ చెప్పండి. జిల్లాల పునర్వ్యవస్థీకరణను తెలంగాణ ప్రభుత్వం అశాస్త్రీయంగా చేపట్టిందని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. శంషాబాద్ జిల్లా ఏర్పాటే ఇందుకు నిదర్శనమని ఆయన హైదరాబాద్లో విమర్శించారు. మీరు నియమించుకున్న మంత్రివర్గ ఉపసంఘం కూడా శంషాబాద్ను జిల్లా చేయమని ప్రతిపాదన చేయలేదు. శంషాబాద్ జిల్లా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఎవరి కోసం పుట్టుకొచ్చిందో. రామేశ్వరరావు గారి 5,000 ఎకరాల భూములు శంషాబాద్లో ఉన్నాయి. ఎకరాకు 2 కోట్ల రూపాయల భూమి విలువ పెరిగిన 10,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శంషాబాద్ జిల్లాను ప్రకటించడం జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా సీట్లను కోట్ల రూపాయలకు స్థానికేతరులకు అమ్ముకుంటున్నారని విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న కౌన్సిలింగ్ ను విద్యార్థులు, తల్లిదండ్రులు 2వ రోజు అడ్డుకున్నారు. కౌన్సిలింగ్ ప్రారంభ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం వల్ల ఆ ప్రక్రియను సుమారు 5 గంటల పాటు నిలిపివేశారు. విద్యార్థులు కౌన్సిలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా మరికొందరు తల్లిదండ్రులు అడ్డుగా నిలిచారు. శనివారం జరిగిన కౌన్సిలింగ్ ను రద్దు చేయడం సహా ఇవాల్టి ప్రక్రియను నిలిపివేయాలని అధికారులను గేరావు చేశారు. ఓ దశలో కౌన్సిలింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కౌన్సిలింగ్ నిర్వహణను కొనసాగిస్తే ఊరుకునేది లేదని వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, విశ్వవిద్యాలయం ఉపకులపతి రవిరాజు తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇళ్లు, పొలాలు అమ్ముకుని లక్షల రూపాయలు అప్పులు చేసుకుని వస్తే ఇక్కడ ఇతర రాష్ట్రాల వారికి వైద్య సీట్లు అమ్ముకుంటున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపించారు. అసలు మిడ్ నైట్ కౌన్సిలింగ్ ఏంటంటే ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. ఆదివారం కౌన్సిలింగ్లు, మిడ్ నైట్ కౌన్సిలింగ్లు, ఏంది ఇదంతా? కౌన్సిలింగ్ ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాల్సిందే. ఆ నార్త్ ఇండియన్స్ అందరినీ తీసేసి మా స్టేట్ లో మా ర్యాంకులు మాకు ఇప్పించాలి. కర్ణాటక కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు మీరు ఎలిజిబుల్ కాదు, మీరు వేరే స్టేట్ అని పక్కన కూర్చోబెట్టేశారు. ఇక్కడేమో మొత్తం సీట్లే వాళ్ళకి ఇచ్చారు. ఇంకా మాకేంటి? ఈ స్టేట్ లో పుట్టినందుకు మాకు ఏం లేదా? ఇంకా నైటే 300 సీట్లు నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి బతకలేరు, విత్డ్రా చేసుకుంటారు, మళ్ళీ దాన్ని 1.5 అమ్ముకుంటారు. ఏమి స్కాములు సార్! జీవితంలో కన్నతల్లి, జన్మభూమి, మాతృభాషను ఎన్నటికీ మరువరాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగా సేవ చేస్తే లభించే మహాదానందం, ప్రజాసేవలో కలిగే తృప్తి అనిర్వచనీయమని స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవంలో పేర్కొన్నారు. సమాజంలో ప్రతి పేదవాడికి సాయం చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతి నిర్మాణంలో 125 కోట్ల మంది భారతీయులు భాగస్వాములు కావాలని కోరారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్టు 15వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కాగా ప్రత్యేక ఆహ్వానితులుగా ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ పాల్గొన్నారు. నైపుణ్య భారతం, డిజిటల్ ఇండియా వంటి పదాలు ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వ హయాంలో వింటున్నామని, స్వర్ణ భారత్ ట్రస్టు 15 సంవత్సరాల నుంచి అమలు చేస్తోందని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశంసించారు. ఈ ట్రస్టు ద్వారా గ్రామీణ భారత వికాసానికి తోడ్పాటునందించడం అభినందనీయమని కొనియాడారు. सेवा कार्य के 15 साल पूरे होना, दैट इज ऑल्सो ए चैरिटेबल थिंग. उसके 15 साल होते हुए विकास करते हुए 15 साल पूरे करना इज नॉट ए जोक. नॉट ओनली दीपा, वेंकैया जी ने जो लोग जोड़े हैं, एक संगठन क्षमता ऑल ओवर इंडिया उन्होंने दिखाई है, मगर यहाँ भी जो संगठन खड़ा किया है.
ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలపై ప్రశంసల జల్లు కురిపించిన పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కృష్ణాగోదావరి బేసిన్లో అపార నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికితీస్తే దేశానికి ఆంధ్రప్రదేశ్ పెట్రో నిల్వల కేంద్రంగా మారుతుందని అన్నారు. ఏపీలో 80% మందికి వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్న ఆయన మిగతా 20% మందికి త్వరలో మంజూరు చేస్తామని వెల్లడించారు. త్వరలో పెట్రోలియం విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. There are 3 important projects we have to carry forward. One, the expansion of HPCL refinery at Vizag, the new petrochemical complex, Petroleum University in Andhra Pradesh. Let me politely mention all such things. Around investment of 52,000 crore will be there in all the 3 projects. కేంద్ర మంత్రిగా చేసే పనుల కంటే స్వర్ణ భారత్ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎక్కువ ఆనందం ఇస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య ఉద్ఘాటించారు. మహిళలు, యువత, రైతుల అభివృద్ధే లక్ష్యంగా వృత్తి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ రోజు ప్రభుత్వంలో ఉండి సేవ చేస్తే ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రభుత్వంలో ఉండి సేవ చేస్తే ఆనందం. ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగా సేవ చేస్తే మహదానందం ఇవాళది. ఇవాళ స్వర్ణ భారత్లో నేను మహదానందాన్ని అనుభవిస్తున్నాను. ఎందుకంటే ఈ పదవులు శాశ్వతం కాదు. ఎంపీ, ఎక్స్-ఎంపీ కావచ్చు, మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ కావచ్చు, కానీ ప్రజా సేవ చేసి ఆ తృప్తి, ఆనందం అవుతుందో అది అనిర్వచనీయమైందని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. నేను అమ్మ ప్రేమను మించిన ప్రేమ ప్రజానికి మనకిస్తారు. అలాంటి ప్రేమను ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా నేను పొందుతూ ఉన్నాను. అనంతరం సింధు, గోపీచంద్కు నెల్లూరు జిల్లా సరస్వతీనగర్లోని అక్షరా విద్యాలయంలో ఘన సన్మానం జరిగింది. జాతీయ రహదారి నుంచి సింధు, గోపీచంద్ను ఊరేగింపుగా తీసుకురాగా వేదికపై గోపీచంద్ దంపతులను, సింధును వెంకయ్య ఘనంగా సత్కరించారు. దేశంలో ఫిజికల్ లిటరసీని పెంచాల్సిన అవసరాన్ని గోపీచంద్ గుర్తు చేశారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. రెయిన్ గన్నుల ద్వారా పంటలను కాపాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు వైకాపా అధినేత జగన్ కు లేదని ఆయన అనంతపురంలో ఆక్షేపించారు. గాలేరు నగర్ పూర్తి చేస్తాం, హంద్రీనివా పూర్తి చేస్తాం, వెలుగొండ పూర్తి చేస్తాం, తోటపల్లి పూర్తి చేస్తాం, వంశధార పూర్తి చేస్తాం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. పులిందలకు మీ పొలాలు కూడా, జగన్ పొలాలకు కూడా నీళ్ళు ఇస్తాం. మేము పక్షపాతం చూపించాము, మీ కార్యకర్తలకు కూడా నీళ్లు ఇవ్వబోతున్నాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా తెలంగాణ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ నింబోలి అడ్డా చౌరస్తాలో తిరంగా యాత్రను ప్రారంభించిన ఆయన ఈ నెల 17న వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని వెల్లడించారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్కు నుంచి యువమోర్చా చేపట్టిన తిరంగా యాత్రను ప్రారంభించిన భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ కులం, మతం పేరుతో ప్రజలను విడదీస్తే శక్తుల నుంచి అప్రమత్తంగా ఉంచేందుకే ఈ నిర్వహణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరూ కూడా భారతీయులు కాబట్టి మనలో ఒక భారతీయ భావన, జాతీయ భావన రావాలనేటువంటి సంకల్పంతో ఈ రోజు ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని అందుకొని ఈ యొక్క 70 సంవత్సరాల స్వాతంత్రాన్ని, దానికి దోహదపడిన మహనీయులను, త్యాగదలను స్మరించుకుంటూ తెలంగాణ విమోచనాని కోసం ప్రాణాలు అర్పించినటువంటి మరి అనేక మందిని కూడా ఇవాళ స్మరించుకొని ఈ దేశ ప్రజలు ఒక జాతీయ భావనను రగులు కొల్పడానికి తీసుకునే కార్యక్రమే ఈ తిరంగా యాత్ర. పెళ్లి ఊరేగింపు సందర్భంగా వరుడు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన హైదరాబాద్ పాత బస్తీలో కలకలం సృష్టించింది. జహానుమాకు చెందిన మహమ్మద్ మోసిన్ అలియాస్ ఇర్ఫాన్ గత నెల 22న తన వివాహ ఊరేగింపు సందర్భంగా 2 చేతుల్లో 2 తుపాకీలు పట్టుకుని కాల్పులు జరిపాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో షికారు చేయగా వీటి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు కాల్పులు జరిపిన ఇర్ఫాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ పిస్తోళ్లు సినిమాల్లో వాడేవని తేలినప్పటికీ ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించి సమగ్ర దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇర్ఫాన్పై పలు కేసులు ఉన్నందున అతనిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. ఇతను దగ్గర ఉన్న ఆ వెపన్స్ సీజ్ చేస్తే హైదరాబాద్ లోకల్లో మూవీస్ తీసే హైదరాబాద్ మూవీస్ అని ఎస్ఎం ఆలీ సమకూర్చాడు అన్నట్టుగా తెలిసింది. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా, ఎందుకంటే ప్రజాశాంతిలో ముందు ఇతను చేసింది ఎంత తీవ్రమైన నేరం అనేది పక్కన పెడితే పోలీసు వ్యవస్థకి లేకపోతే అక్కడ ఉన్న పాత బస్తీ కల్చర్ కి అలా చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. వరంగల్ జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామ శివారులో దేవాదుల పైప్ లైన్ వాల్వ్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం వల్ల
పెద్ద ఎత్తున నీరు వృధాగా పోయింది. గత అర్ధరాత్రి నుంచి దాదాపు 100 అడుగుల ఎత్తులో నీరు ఎగసిపడింది. వృధాగా పోతున్న నీటిని రైతులు పక్కనే ఉన్న కుంటలు, చెరువుల్లోకి మళ్లించుకోవడం వల్ల వాటిలో జలకళ సంతరించుకుంది. అయితే నీరు పెద్ద ఎత్తున వృధాగా పోయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హన్ వానీ హతమైన తరువాత కశ్మీర్లో చెలరేగిన హింసను చల్లార్చి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందం చర్చల ప్రక్రియను మొదలుపెట్టింది. ఉదయం ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ నేతృత్వంలోని 26 మంది సభ్యుల బృందం సమావేశమై లోయలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించింది. కశ్మీర్ సమస్యకు సంబంధించి ప్రతి వర్గంతో ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరపాలని మెహబూబా ముఫ్తీ అఖిలపక్ష నేతలకు సూచించారు. ఈ దిశలో అర్థవంతమైన చర్చలు జరిగేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. అయితే వేర్పాటువాదులు మాత్రం అఖిలపక్ష బృందంతో చర్చలకు అంగీకరించలేదు. చర్చలకు రావాలని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు. అఖిలపక్ష బృందంలోని కొంతమంది సభ్యులు వేరుగా హురియత్ సహా వేర్పాటువాద నాయకులను కలిసేందుకు యత్నించినప్పటికీ వారు నిరాకరించారు. రేపు కూడా కశ్మీర్లో పర్యటించనున్న అఖిలపక్ష సభ్యులు వివిధ వర్గాలను కలిసి అభిప్రాయాలు సేకరించనున్నారు. అఖిలపక్షం రాకను నిరసిస్తూ శ్రీనగర్ విమానాశ్రయం, లాల్ చౌక్ ముట్టడికి వేర్పాటువాదులు ఇచ్చిన పిలుపుతో కశ్మీర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. షోపియాన్లో ఆందోళనకారులు నిర్మాణంలో ఉన్న మినీ సచివాలయానికి నిప్పంటించారు. ఈ క్రమంలోనే పోలీసులతో ఘర్షణకు దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అధికారులు ముందు జాగ్రత్తగా శ్రీనగర్లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల ఆంక్షలు విధించారు. ఇక వినాయక చవితి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు ముస్తాబవుతున్నాయి. గణనాథుని పూజా సామాగ్రి, ప్రతిమల కొనుగోళ్లతో సందడి నెలకొంది. లంబోదరుని ప్రతిమలు కొనుగోలు చేసిన యువకులు, చిన్నారులు గణపతి బప్ప మోరియా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ప్రధాన నగరాల్లో ఏకదంతిని ప్రతిమలు పలు రూపాల్లో కనువిందు చేస్తున్నాయి. రైతు బజార్లలో పూజాధికాలు, పత్రి, పాలవెల్లి, పూలు, వ్రతకల్పాల విక్రయాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రంగురంగుల కాగితాలతో తయారు చేసిన వినాయక గొడుగులు, అలంకరణ తోరణాలు, దండలతో మార్కెట్లు వినాయక చవితి శోభను సంతరించుకున్నాయి. విశాఖ ఎంవీపీ కాలనీలోని భారీ విగ్రహం ఈసారి 21 రోజుల పూజలు అందుకోనుంది. గాజువాక లంకా మైదానంలో 78 అడుగులు, చిన్నవాల్తేరులో 45 అడుగుల భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. మట్టి వినాయకులనే పూజిద్దామంటూ ప్రకృతి ప్రేమికులు పలు ప్రాంతాల్లో ఉచితంగా విగ్రహాలను అందిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ వినాయకుడు ఒకరోజు ముందే భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈసారి శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా దర్శనమిస్తోన్న బొజ్జ గణపయ్యకు అప్పుడే భక్తుల తాకిడి మొదలైంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.